నా జీవితం, పాట నా భాష, పోరు నా జీవితం. నాగరికమవ్వాలని లేదు, నాగరికమవ్వాలని లేదు, మనిషి జీవన పరిమళం లేదు. పాలరొమ్ము చీకి ప్రపంచానికి ప్రాణం పోసింది నేను, పాలరొమ్ము చీకి ప్రపంచానికి ప్రాణం పోసింది నేను. నా ప్రాణం పణం పెట్టి ప్రతి తిండి రుచి నీ నాలికకు రాసింది నేను. నా ప్రాణం పణం పెట్టి ప్రతి తిండి రుచి నీ నాలుకకు రాసింది నేను. మెతుకు పుట్టించింది నేను, బతుకు నేర్పింది నేను, ఆకుపసరు ఆరోగ్యం ఇచ్చింది నేను. నేను ప్రకృతిని, నేను ప్రకృతిని, మానవ పరిణామకృతిని. నేను ప్రకృతిని, మానవ పరిణామకృతిని. పక్షులాకాశం పరవశంలో పాటల చెట్టునై సూర్యుణ్ణి పాడుతూనే ఉంటాను. పక్షులాకాశం పరవశంలో పాటల చెట్టునై సూర్యుణ్ణి పాడుతూనే ఉంటాను. ముడతల ముడతల పొగల కొండ చిలువ చుక్కపిట్ట గూళ్ళలోకి వెన్నెల గింజల పువ్వును వేలాడదీస్తూనే ఉంటాను. వెన్నెల గింజల పువ్వును వేలాడదీస్తూనే ఉంటాను. దూది పింజలా గాలి తాకుతుంటే గాలి కడుపు కంచంలో ఇప్ప పువ్వు రాలుతుంది. గాలి కడుపు కంచంలో ఇప్ప పువ్వు రాలుతుంది. వాగు గొంతులోకి జలజలా జారుతుంది. పరిమళాల దారాలతో కట్టేసిన వేల రంగుల సీతాకోక చిలుకల నృత్య సమీరాల్లో ఊగుతుంటాను. పరిమళాల దారాలతో కట్టేసిన వేల రంగుల సీతాకోక చిలుకల నృత్య సమీరాల్లో ఊగుతుంటాను. చెరువు చేప ఒడ్డున పడితే మరణిస్తుంది కదా. నేను అడవి చేపను. ఆకాశాన్ని తొడుక్కున్న ఆకారంలోనే నీరు పల్లమెరిగినంత అమాయకంగానే అర్ధాంతరంగా నువ్వు నన్ను నిరాకరిస్తున్నా నిగర్వంగా నీకింకా నేర్పాలనే ఉంది. ఎప్పుడైనా ఎక్కడైనా ఎట్లయినా ఉండేవాడా నన్నిక్కడే ఉండని. నీ బతుకు గాయాలకు పసరు మందు పంపుతాను కానీ అది లేకుంటే నేను అనాథ. నేను లేకుంటే అది అనాథ. పంపితే పంపితిరి. నాతోనే అడవిని కూడా పంపండి బాంఛర్. ఉడ్డేమైన శ్రీనివాస గారికి కృతజ్ఞతలు. ఇప్పుడు ఇంతవరకు మనం ముగ్గురి కవితలు విన్నాం. మనం ఈ కవులు ఆయా సామాజిక సమస్యలను లేదా వాళ్ళ అనుభవాలను తమ కవిత్వంలోకి సరిగా ఒప్పుకున్నారా, లేక ఒప్పుకునే క్రమంలో కవిత్వాన్ని ఒడిసిపట్టలేక పారబోసుకున్నారా అనేది మనకు కాశీం గారు ఇప్పుడు తమ విశ్లేషణలు తెలియజేస్తారు. నిజానికి కాశీం అనేది ఒక మామూలు పేరు కాదు, ఆయన ఒక సామూహిక శక్తి. విద్యార్థి దశలోనే రకరకాల ప్రజాఉద్యమాలతో మమేకమయ్యారు. విప్లవ దృక్పథం ఆయన బాగా ఆకర్షించింది. తెలంగాణ సొంత రాష్ట్రం కోసం విద్యార్థి దశలోనే టీవీలో అధ్యక్షుడిగా చురుకైన పాత్ర పోషించారు. కవిత్వంలో బాగా తెలిసినవాడు, నిశ్చితమైన విమర్శన దృష్టి కలవాడు, నిత్య చైతన్యశీలి అయిన కాశీం ప్రవహించే నది లాంటి కవిత్వాన్ని మాత్రమే ప్రేమిస్తాడు. ఆగిపోయి మురిగి కంపుకొట్టే కవిత్వాన్ని, సాహిత్యాన్ని ఆయనకు వెగటం. కాశీం గారు 1994 నుండి 2014 మధ్య వచ్చిన తన కవిత్వాన్ని అంతగా చేర్చి కాశీం కవిత్వాన్ని కవితా సంకలనం తీసుకొచ్చారు. ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ, సామాజిక న్యాయం అనే పుస్తకం 2011లో వచ్చింది. రిజర్వేషన్ వ్యతిరేక ఆందోళనలో అగర్వాల తత్వం 2018లో వచ్చింది. ప్రపంచీకరణ వ్యతిరేకంగా వచ్చిన సాహిత్యంపై 2013లో ఒక పుస్తకం వెలువరించారు. కాగితం మీద అంశానికి కమిలిన కవి త్వరలో రాష్ట్ర పుస్తకం 2018లో వచ్చింది. ఇంకా నేను తెలంగాణలో మాట్లాడుతున్నా అనే రాష్ట్ర సంపుటి వెలువరించారు. నడుస్తున్న తెలంగాణ మాసపత్రికకు ప్రధాన సంపాదకుడిగా వ్యవహరిస్తూ సంపాదకుని ఉత్తరం పేరుతో కవిత్వంతో అనే సంపాదకీయాలను రాస్తున్నారు.
నేను మ్యాగజైన్ ఫస్ట్ రాగానే ప్రస్తుతం నిజాం కాలేజీలో అసోసియేట్ ప్రొఫెసర్ హోదాలో హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్గా పనిచేస్తున్నారు. ప్రవహించే నది కాశీను ఈరోజు ఈ సమావేశంలో ఉపేంద్రలా వెల్లువెత్తే ఉపన్యాసం కోసం ఆహ్వానిస్తున్నాం. ఈ కార్యక్రమానికి అధ్యక్షత నిర్వహిస్తున్న ప్రవీణ్ గారు, వేదిక మీద ఉన్న నా ముగ్గురు మిత్రులు, ఇద్దరు మా వ్యవసాయ సభ్యులు, బాలయ్య వ్యవసాయ సభ్యుడు కాకపోయినా అంతకన్నా ఆత్మీయుడు, వేదిక ముందు కవిత్వంలో 40 ఏళ్లకు పైగా కవిత్వం రాస్తున్న ఒక డజన్ మంది పెద్దలు ఉన్నారు ఇక్కడ. నేను కవిత్వాన్ని ఇష్టపడేవాడిని, కవిత్వానికి పాఠకుని, కవిత్వాన్ని విశ్లేషించేంత శక్తి నాలో ఉందో లేదో నాకు తెలియదు, కానీ ఒక పాఠకుడిగా ఒక పోయము చదివినప్పుడు అది మనిషిని ఎట్లా కదిలిస్తుంది, ఆ కదిలించే దినుసులు అందులో ఏమున్నాయి ఏముంటాయి అని నేను అర్థం చేసుకున్న పద్ధతిలో కొన్ని విషయాలు మీతో ప్రస్తావన చేయడానికి ప్రయత్నం చేస్తాను. ముగ్గురు కవులు తమ 3 కవితల్ని 9 కవితల్ని వినిపించారు. ఈ 9 కవితలను మీరు విన్నారు కనుక మీకు చాలా రకాల అభిప్రాయాలు వీటి మీద ఏర్పడి ఉన్నాయి. కవిత్వాన్ని అందరూ ఒకేలాగా అర్థం చేసుకోవడం సాధ్యం కాదు. కవికి ఉండే దృక్పథాన్ని బట్టి పాఠకుడికి కవి అర్థమవుతాడు. కవిత్వానికి ఎంపిక చేసుకున్న కవితా వస్తువును బట్టి పాఠకుడికి కవి అర్థమవుతాడు. ఆ పాఠకుడి స్థాయి అలంకార శాస్త్రంలోనైతే సౌహృదయ పాఠకుడు అని అన్నారు. ఈ సౌహృదయ పాఠకుడు అనే మాట పట్ల నాకు అంగీకారం లేదు. సౌహృదయ పాఠకుడు అని అంటే వాళ్ళు నిర్ణయించుకున్న పాఠకుడు. ఆనాడు అల్లసాని పెద్దన చెప్పిన ఉత్తమ పాఠకుడు వాళ్ళే సౌహృదయ పాఠకుడు. ఇష్టన్న భోజనము తిని కవిత్వం రాస్తే, ప్రియదూతికలు తెచ్చిచ్చిన పదార్థాలను తిని కవిత్వం రాస్తే, ఆ రాసిన కవిత్వాన్ని చదివి వినిపిస్తే విని అర్థం చేసుకునే శక్తి ఉన్న పాఠకుడు అన్నాడు ఆయన. కనుక నాకు ఆ పద్ధతిలో నేను ఈ విషయాన్ని మాట్లాడటం లేదు. సౌహృదయ పాఠకులు అనే అర్థంలో కాదు, అలంకారికులు చెప్పిన అర్థంలో కాదు. కవిత్వం అనే ప్రక్రియకి ఒక ప్రత్యేకమైన గుణం ఉంది. అది ఒక పాత్ర నిర్వహిస్తుంది. సాహిత్యంలో ఉన్న అన్ని ప్రక్రియలు ఒకే పని చేయలేవు. ఒకే పని చేసేటట్లుంటే ఇన్ని ప్రక్రియలు అవసరం కూడా ఉండదు. కనుక కవిత్వానికి ఒక ప్రాధాన్యత ఉన్నప్పుడు ఒక స్థాయిలో కవి తాను ఎంచుకున్న విషయాన్ని పాఠకుడికి ఎలా చేరవేస్తున్నాడు అనే విషయాన్ని ప్రతి పాఠకుడు, కవిత్వాన్ని చదివే పాఠకుడు చూస్తాడు. ఇటీవలి కాలంలోనైతే కవిత్వం చదివే పాఠకులు ఎలా ఉన్నారు, పాఠకుల రాజకీయ
స్థాయి ఏమిటి, పాఠకుల సామాజిక స్థాయి ఏమిటి, పాఠకుల సాహిత్య స్థాయి ఏమిటి అనే చర్చ ఒకవైపు ఉండగా, రెండో వైపు కవిత్వం రాస్తున్న కవుల స్థాయి ఏమిటి అనే ప్రశ్న కూడా చాలా సహజంగా సాహిత్య యవనిక మీదకి వచ్చింది. ఒక 4 వాక్యాలను విడగొట్టి 12 వాక్యాలుగా మారుస్తే కవిత్వం అని అనుకునే స్థితి కూడా కవిత్వంలోకి ప్రవేశించింది. నేను ఈ మాట మాట్లాడుతున్నానంటే మీరు ఒక ప్రశ్న వేయవచ్చు. అంటే ఇన్నాళ్ళు కొందరే కవిత్వం రాశారు, ఆ కొందరే రాయాలని మీరు అనుకుంటున్నారా? అందరూ కవిత్వం రాయకూడదా అనే విమర్శ చాలా సహజంగా వస్తుంది. ఎవరైనా కవిత్వం రాయవచ్చు. చదువు రాని వాళ్ళు కవిత్వాన్ని అల్లుతారు. మనలాగా రాయటం రాదు, అక్షరం వచ్చిన వాళ్ళలాగా అల్లుతారు కవిత్వాన్ని. అల్లిక వారసత్వం వాళ్ళది. ఈ అల్లికలో ఎంత నైపుణ్యాన్ని ప్రదర్శిస్తున్నారో మనకు అర్థమైతే కవిత్వం ఎట్లా రాయవచ్చో మనకు అర్థమవుతుంది. అలంకార శాస్త్రం తెలియని వాళ్ళు, ఛందస్సు తెలియని వాళ్ళు, వ్యాకరణం తెలియని వాళ్ళు చాలా జాగ్రత్తగా పాటని అల్లుతున్నారు కదా. ఇంత జాగ్రత్త ఎట్లొచ్చింది వాళ్ళకి? ఆ పాడే పాటకి, పాటను పాడే మనిషికి అంత ప్రాధాన్యత ఎట్లొచ్చింది? కోలాటం వేసేటప్పుడు, బతుకమ్మ ఆడేటప్పుడు, కుప్ప కొట్టేటప్పుడు, నాట్లు వేసేటప్పుడు, గడెం కొట్టేటప్పుడు ఈ పాడే వాళ్ళకి ప్రాధాన్యత ఎట్లా వచ్చింది? దీన్ని కొద్దిగా సూక్ష్మంగా స్థూలంగా పరిశీలించుకుంటే కలం బట్టి రాసే వాళ్ళము మనం ఎంత జాగ్రత్తగా పోయమ్మ తయారు చేయాలో మనకు అర్థం. కథ చెప్తూ ఉంటారు. అమ్మమ్మ, నాన్నమ్మ, తాత కథ చెప్తారు. కథ చెప్పే పద్ధతి ఒకలాగా కొనసాగుతూ ఉంటుంది. ఆ పద్ధతిలో చెప్తేనే పిల్లలు కథ వింటారు. పాటలు పాడేవాళ్ళు ఆ పద్ధతిలో పాటలు అల్లి పాడితేనే పాట వింటారు. కనుక వాళ్ళు అల్లినట్లుగా, వాళ్ళు చెప్పినట్లుగా మనం కవితని అల్లి మనం కవితని చెప్పాలి, పాఠకుడి ముందుకు తీసుకెళ్ళాలి. ఈ అవగాహన ఉన్నవాడిని నేను. నా పరిమిత జ్ఞానంలో, నేను చదువుకున్న పరిమిత విషయాల్లో నేను కవిత్వాన్ని ఇట్లా అర్థం చేసుకుంటున్నా. ఇంకో పద్ధతిలో నేను అర్థం చేసుకోలేకపోతే, దాన్ని విశ్లేషించకపోతే అది నా పరిమితిగానే మీరు అర్థం చేసుకోండి. ఆ క్రమంలో చూసినప్పుడు లిఖిత సాహిత్యంలో కవితా నిర్మాణానికి ఓ కవితా వాతావరణం ఉండాలని, కవితా వ్యూహం ఉండాలని, ఎత్తుగడ ఉండాలని, అది పతాక స్థాయికి చేరుకోవాలని, సన్నివేశ కల్పన ఉండాలని, ఇతివృత్త వైవిధ్యం ఉండాలని, ఒక తార్కిక ముగింపు ఉండాలి చిట్ట చివరికి అని త్రిపురనేని మధుసూదన్ రావు గారు కవికి సంబంధించిన లక్షణాలు చెబుతూ ఆయన ప్రస్తావన చేశారు. కవిత్వం సాహిత్య వస్తు శిల్పాలు అనే వ్యాసం. ఈ అన్ని విషయాలు అందరి కవులో ఉండకపోవచ్చు, కానీ ఏ ఒక్క విషయమో, ఏ 2 విషయాలు, ఏ 3 విషయాలు ఖచ్చితంగా ఉండి తీరాలి. చిన్నపిల్లలు ఏదైనా వాళ్ళు చూస్తే ఆ చూసిన దృశ్యాన్ని తిరిగి వాళ్ళు మనతో చెప్పాలనుకున్నప్పుడు మనకి ఒక ఆసక్తిని కలిగేటట్టు చెప్పడం మొదలు పెడతారు. ఇది ఎట్లా సాధ్యమైంది? వాళ్ళకి ఏం చదువుకున్నారు, ఎవరు చెప్తే నేర్చుకున్నారు, సహజంగా అబ్బింది. వినేవాళ్ళలో ఆసక్తిని రేకెత్తించేటట్లు చెప్పడం అనేది సహజంగా అబ్బిన గుణం. అది కనుక కవిత్వము అంత సహజమైనది, ప్రవహించే నీళ్ళంత సహజమైనది, చెలిమిలో ఊరే నీళ్ళంత సహజమైనది. ఇట్లాంటి ఉపమానాలు ఎన్నైనా కవిత్వానికి పెట్టి చెప్పవచ్చు. ఇట్లా ఉపమానాలతోనే ఒక
40 నిమిషాలు మాట్లాడవచ్చు. దాని అవసరం లేకుండానే కవిత్వం, చాలామంది మనం వర్క్షాప్లు పెడుతూ ఉంటాం కవిత్వం కోసం. మేము విరసం కూడా ఇప్పటికీ ఈ 50 ఏళ్లలో 8 వర్క్షాప్లు పెట్టింది కవిత్వం మీద. వర్క్షాప్లలో కవులను తయారు చేసినట్లుంటే చాలామంది కవులు అయిపోతారు. వర్క్షాప్లో ఏం చేస్తాము, రాసిన కవితకి మెరుగులు దిద్ది కొన్ని టెక్నిక్స్ నేర్పించే పనే చేస్తాం తప్ప కవులను తయారు చేసినట్టయితే విరసంలో అందరూ కవులే ఉంటారు, లేదా కథ వర్క్షాప్ పెడితే అందరు కథకులే ఉంటారు, పాట వర్క్షాప్ పెడితే అందరూ పాఠకులే ఉంటారు, లేదా తెలంగాణ సాహిత్యంలోనైనా మరసంలోనైనా అన్నిట్లలో ఒక అంశం మీద వర్క్షాప్ పెడితే వాళ్ళే తయారవుతారు. అది సాధ్యం కాదు. నేను ఇట్లా మాట్లాడితే ఎవరైనా ఏదైనా చేయవచ్చు అని తత్వశాస్త్రం చెప్తుంది కదా, మార్క్సిస్ట్ తత్వశాస్త్రం అనే ప్రశ్న సహజంగా వస్తుంది. అది అక్కడ వచ్చి నిలబడుతుంది, మళ్ళీ దానికి సమాధానం చెప్పాల్సి వస్తుంది. పుట్టుకతో ఎవరు ప్రజ్ఞావంతులు కాదు కదా, పుట్టుకతోనే ఎవరు తయారు కాదు కదా, మనం తయారు చేయవచ్చు ఎవరినైనా దేన్నైనా అనే తత్వశాస్త్రం చెప్తుంది. కానీ తత్వశాస్త్రంలో కూడా కొన్ని మినహాయింపులు ఉన్నాయి. కళాత్మకతని వ్యక్తం చేయడానికి ప్రతి మనిషిలో సహజంగా నిబిడీకృతమైన కొన్ని లక్షణాలు ఉంటాయి. ఈ నిబిడీకృతమై ఉన్న లక్షణాలని బయటికి తీసి సమాజానికి పనికొచ్చే విధంగా తయారు చేయడం కోసం ఒక నిర్మాణం అవసరము అని ఎనాన్ ఉపన్యాసంలో మావో చెప్పి ఉన్నాడు. వారి వారి ప్రతిభ ఈ అసమ సమాజంలో బయటికి రాకుండా ఆగిపోతూ ఉంటుంది. వారి వారి శక్తిని ఈ సమాజం ఆహ్వానించలేదు. ఒకవేళ వారు చెప్పినా ఈ సమాజం అంగీకరించదు. కనుక ఈ సమాజము కొన్ని పరిమితులు విధించింది కనుక ఆ పరిమితులు దాటుకోలేని మనుషులు ఉంటారు, దాటి రాలేని మనుషులు ఉంటారు. ఆ మనుషులకి సరైన ట్రైనింగ్ ఇచ్చి మనం ముందుకు తీసుకొస్తే సామాన్యులు అసామాన్యులు అవుతారు అనేది మార్క్సిజం చెప్తుంది. అది వర్క్షాప్లో మనం అది మాత్రమే చేయగలం. ఆ దాగిన దాన్ని బయటకు తీయగలం, సహజంగా ఉండే శక్తిని. ఈ సహజంగా ఉండే ఆ శక్తిని సానబట్టే క్రమంలో ప్రతి కవికి తనదైన ఒక ముద్ర తయారవుతుంది. పేరు అవసరం లేకుండా ఒక పోయంను రాసి పంపిస్తే, పబ్లిక్ చేస్తే, కింద పోయం రాసిన కవి పేరు లేకుండా ఆ కవిని చదివితే ఇది ఫలానా కవి పోయం అని అనుకునేంత ముద్ర కవులకు ఉంటుంది. ఇది శైలి. ఫలానా వస్తువు మీద, ఈ వస్తువు మీద ఎవరు రాసి ఉంటారు అని పేరు లేకుండానే ఒక 3-4 పేర్లు అనుకొని ఈ వస్తువు మీద ఫలానా ఆయన రాసి ఉంటాడు. వెంటనే ఆంధ్రజ్యోతిలోనూ ఇంకేదో సాహిత్య పత్రికలో ఒక పోయం వచ్చిందనుకోండి, కింద పేరు లేదు. ఒకవేళ ఇంత ముఖ్యంగా ముందుకొచ్చిన కాశ్మీర్ ఇష్యూ, తెలంగాణ సమాజం, తెలుగు సమాజం చాలా చైతన్యవంతమైన సమాజం అని మనం ఎప్పుడు చెప్తూ ఉంటాం. ప్రపంచంలో ఎక్కడ ఏ మార్పు జరిగినా మొట్టమొదటి స్పందన తెలుగు సమాజంలో ఉంటుంది. ఎందుకో ఏమో 370 ఆర్టికల్ రద్దయితే మన తెలుగు సమాజం నుంచి ఒక్క పోయం కూడా ఇప్పటి వరకు, ఇప్పుడు శ్రీనివాస్ అన్న వడ్డెపోయిన చదివిన పోయం తప్ప పత్రికలలో నేను చూడలేదు. ఒకవేళ నేనేమైనా మిస్ అయితే క్షమించాలి. ఇట్లా చాలా విషయాలు ఉన్నాయి సమాజం, చాలా సందర్భాలు ఉన్నాయి. స్వేచ్ఛకు సంబంధించి, అరెస్టుకు సంబంధించి, నిర్బంధానికి సంబంధించి, భావాలతో సంబంధం లేకుండా, సిద్ధాంతాలతో సంబంధం లేకుండా కవులే ముందుకొచ్చి సభలు పెట్టి నిరసించిన సందర్భాలని ఈ 60-70 సంవత్సరాల్లో మనం చూసాం. కానీ ఇప్పుడు ఎందుకో సమాజం కాస్త స్తబ్దతకి గురై ఉన్నది. ఇట్లాంటి స్థితిలో కవి శైలి, కవి దృక్పథం చూసినప్పుడు ఎవరు స్పందించలేని ఒక విషయం మీద ఒక పోయం వచ్చిందంటే, లేదా ఒక వ్యాసం వచ్చిందంటే దాని కింద కవి పేరు, రచయిత పేరు లేకపోతే ఇది ఫలానా వరవరరావు గారు రాసి ఉంటారు అని అనుకున్నంతగా వరవరరావు గారు తెలుగు సమాజం మీద ముద్ర వేసి ఉన్నారు. ఇప్పుడు ఆయన ఇక్కడ లేరు, జైల్లో ఉన్నారు. కనుక కవి అట్లాంటి ఒక ముద్రని తనకు తానుగా సంపాదించుకోవాలి. కవిత్వం రాయడం ఎంత ముఖ్యమో
అల్లిక ఎంత ముఖ్యమో, ఎత్తుగడ ఎంత ముఖ్యమో, ముగింపు కూడా పోయంకు ప్రాణం లాంటి. తార్కిక ముగింపు, హేతుబద్ధ ముగింపు, ప్రకృతి మీద కవిత్వం రాయవచ్చు. ఒక్కొక్కసారి మొత్తం ప్రకృతి కవిత్వంలోకి రావచ్చు. కానీ ఆ ప్రకృతి మీద రాసిన పోయంలో ఎక్కడో ఒక దగ్గర ఒక వాక్యం బలంగా మెరుస్తుంది, అన్యోపదేశంగా మెరుస్తుంది. అది నిర్బంధం గురించో, అది బాధ గురించో, అది కన్నీళ్ళ గురించో ఆ వాక్యం మెరుస్తుంది, మెరవాలి. అది కవి దృక్పథాన్ని వ్యక్తం చేస్తుంది ఆ ముగింపు. కనుక ఇక్కడ త్రిపురనేని నరసింహారావు గారు చెప్పిన ఈ 7-8 లక్షణాలలో ఏవో కొన్ని లక్షణాలైనా తప్పనిసరిగా కవి కలిగి ఉండాలి. వాస్తవికతకు సంబంధించిన ఒక భావనని కలిగి ఉండటం కవితా వస్తువు అనుకుంటే, ఈ వాస్తవికతకు సంబంధించిన అంతర్గత నిర్మాణం అనే దాని మీద కూడా దృష్టి ఉండాలి. రూపం, శిల్పం అనే లోతైన చర్చలోకి వెళ్ళకుండా ఇప్పుడు ఇక్కడ చదివిన కవులు జైలు మీద, దండకారణ్యం మీద, చిటకనవేలి మీద, కాశ్మీర్ మీద, అన్నదాత మీద, ఇస్త్రీ చేసే వ్యక్తి మీద, చెప్పు మీద, ఒక పిల్లవాడి మీద రాసిన ఈ 9 కవితలు వస్తు వైవిధ్యం కనిపిస్తుంది మనకు కొట్టొచ్చినట్టు. ఒక్కొక్కరు 3 కవితలు చదివారు. ఏ 3 కవితలు ఒకరు అదలేవు, భిన్నమైనటువంటి బాగుంది. వస్తువు ఎంపిక, వాస్తవికతకు సంబంధించిన భావన వస్తువు అంటే. ఈ 9 అంశాలు వాస్తవికతకు సంబంధించిన భావనని మన కళ్ళ ముందు పెట్టారు వాళ్ళు. అయితే ఈ భావనని మన ముందు పెట్టడానికి సంబంధించిన అంతర్గత నిర్మాణం విషయంలో ఎంత జాగ్రత్త వహించారు వీళ్ళు ముగ్గురు నా మిత్రులే కనుక నేను కొద్దిగా నాకు తోచిన పద్ధతిలో ఓపెన్గా మాట్లాడుతున్నాను. తర్వాత ఏమైనా ఉంటే మనం సరి చేసుకోవచ్చు. నా భావనలో పరిమితులు ఉంటే నేను సరి చేసుకోవచ్చు, వారిలో ఉంటే వారు సరి చేసుకోవచ్చు. ఇక్కడ పెద్దలు ఉన్నారు, మీరు చెప్తే తర్వాత అందరం సరి చేసుకోవచ్చు. ఒక సీరియస్ విషయంగా మాట్లాడుకోవాలి అన్నాను కూడా. ప్రవీణ్ అన్న మొన్న వచ్చినప్పుడు ఏం మాట్లాడాలి పోయిటరీ మీద, పైగా నాకు పెద్ద పరీక్ష పెట్టావు. 2 మా సభ్యులు, ఆయనేమో చాలా దగ్గర మిత్రుడు, ఆయన పుస్తకానికి నేను ముందు మాట కూడా రాసి ఉన్నా అని అంటే నిర్మోహమాటంగా మాట్లాడండి. 3 పోయమ్స్, ఒక్కొక్కరి 3 పోయమ్స్, 9 పోయమ్స్ మీద మీకు తోచిన అభిప్రాయాలు అన్నాడు. మరి ఆయన నిర్మోహమాటంగా మాట్లాడమన్నాడు కనుక నేను నిర్మోహమాటంగా మాట్లాడితే మళ్ళీ తర్వాత ఆయన బాధపడద్దు, వాళ్ళు బాధపడద్దు. ఈ అంతర్గత నిర్మాణానికి సంబంధించి ఇవాళ మనం కాస్త ఆలోచించవలసిన అవసరం కూడా ఉన్నది సీరియస్గా. మొదట ప్రవీణ్ గారు చెబుతూ కవిత్వం పెరిగింది, చాలా మంచి అంశం ఇది. తెలంగాణ సమాజంలో తెలంగాణ ఉద్యమం జరుగుతున్న ఈ మొత్తం సందర్భంలో కవిత్వం రాసే వాళ్ళ సంఖ్య పెరిగింది, పాట రాసే వాళ్ళ సంఖ్య పెరిగింది, పాట పాడే వాళ్ళ సంఖ్య పెరిగింది. ఓ గూడ అంజయ్య, ఒక గద్దరు గోరటి వెంకన్న మాత్రమే ఓ 30 ఏళ్ల కిందట ఉన్న స్థితి నుంచి ఇవాళ గూడ అంజన్న చనిపోయిన అమరుడైన గద్దరు గోరటి వెంకన్న రాస్తున్నా, ఇక వాళ్ళు రాయకపోయినా తెలంగాణ సమాజంలో పాట ఇంకొక 100 ఏళ్ళు నిలబడుతుంది అనే ఒక ప్రామిసింగ్ రైటర్స్ వచ్చారు. పాటలు అద్భుతమైన రైటర్స్ వచ్చారు. అంతే అద్భుతంగా గాత్రం పాడేవాళ్ళు కూడా వచ్చారు. అట్లే కవిత్వంలో కూడా వచ్చింది. ఇప్పుడు ఇక్కడ కూర్చున్న ఈ 12 మంది కవులు ఎవరైతే ఉన్నారో, ఇక్కడ లేనటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. వీళ్ళు కవిత్వం ఇక రాయకపోయిన ఇక్కడికి మేము సాధించినా సరే తెలంగాణ భూమి నుంచి వచ్చే కవిత్వం కొనసాగుతుంది అనే నమ్మకాన్ని ఇచ్చే కవులు కూడా వచ్చారు. దానితో పాటు కొంత కవిత్వం కాని కవిత్వం కూడా చలామణిలోకి వస్తుంది. కవిత్వం కానిది కవిత్వం పేరుతో చలామణిలోకి వస్తుంది. ఎవరమో ఒకరు జోక్యం చేసుకోకపోతే జరిగే ప్రమాదం ఏమిటంటే తర్వాతి జనరేషన్ దాన్ని చదివి ఇదే కవిత్వం కాబోలు, ఇట్లా రాయటం కవిత్వం కాబోలు అని మొదలు పెడితే తెలంగాణ సమాజానికి నష్టం జరుగుతుంది. ఆ జోక్యాన్ని ఇక్కడున్న అందరూ మొదలు పెట్టాలి. ప్రోత్సహిస్తూనే
చెప్పాలి, బాబు ఇది కాదు కవిత్వం, నువ్వు రాసిన వాక్యం మంచిదే, కానీ ఈ వాక్యాన్ని ఇలా రాస్తే ఎలా ఉంటుంది, ఇట్లా కాకుండా ఇంకొకలాగా రాయవచ్చు కదా అని మనం చెప్పవలసిన అవసరం ఉంది. పుస్తకాలకు ముందు మాటలు రాసేటప్పుడు, సమీక్ష చేసేటప్పుడు, ఆవిష్కరణ సభల్లో మాట్లాడేటప్పుడు, ఆవిష్కరణకు పోయేటప్పుడు, లేదా ఆ పుస్తకం మన చేతిలోకి వచ్చినప్పుడు దీన్ని కాస్త ఇంకొక 6 సంవత్సరాలు, ఇంకొక 6 నెలలు, కనీసం 6 నెలలు మాగబెట్టు నాయన, ఇది మాగిన తర్వాత అప్పుడు తింటే ఇది రుచికరంగా ఉంటుంది అని మనం చెప్పగలిగితే కొంత మేరకి చిక్కని కవిత్వం వస్తుంది. కనుక ఆ ప్రయత్నాన్ని చేయడం కోసం అంతర్గత నిర్మాణం మీద కూడా దృష్టి పెట్టాలి. ఈ అంతర్గత నిర్మాణం అంటే శిల్పపరమైన విషయం కదా, అసలు శిల్పానికి ఇంత ప్రాధాన్యత ఇవ్వవచ్చా అని అంటే వస్తువులో ఒదిగిపోయే శిల్పాన్ని మనం ఎన్నడూ కాదనకూడదు. వస్తువుని మింగేసే శిల్పాన్ని మనం కాదనాలి. వస్తువుని మింగేస్తుంది శిల్పం. శిల్పం కోసమే రాసే వాళ్ళు ఉంటారు, కేవలం పదాడంబరం కోసం రాసే వాళ్ళు ఉంటారు, కేవలం ఉపమానాల కోసం రాసే వాళ్ళు ఉంటారు, కేవలం భావ ప్రతీకల కోసం రాసే వాళ్ళు ఉంటారు. అది అవసరం లేదు మనకి. ఎప్పుడైనా అది వస్తువుని రెట్టింపు చేసి పాఠకుడు హృదయంలోకి చొచ్చుక వెళ్ళి ఆ పాఠకుడు పడుకొనున్న నిద్రలున్న పాఠకుడిని చంపకి చరిచి లేచి నిలబెట్టే నిర్మాణం ఉంటుంది. ఆ నిర్మాణం మీద మనం దృష్టి పెట్టాలి. అందరికీ తెలిసిన భాషనే దీనికోసం. మనమేమో తెలియనటువంటి డిక్షనరీ ముందర పెట్టుకొని, శబ్దరత్నాకరం, సూర్యరాయేంద్ర నిఘంటువు ముందర పెట్టుకొని అందులో ఉన్నటువంటి పదాలను ఏరుకొని కవిత్వం రాయాల్సిన అవసరం లేదు. ఆ స్వభావం తెలంగాణ సమాజానికి ఎన్నడూ లేదు. ఈ తెలిసిన పదాలనే కొత్తగా ఆశ్చర్యానికి గురి చేసేటట్లు పాఠకుడికి తీసుకెళ్లే శక్తి మనలో తెలంగాణ సమాజంలో ఉన్నది. ఈ విషయాలని ఆధారం చేసుకొని ఈ 9 కవితలని నాకు తోచిన పద్ధతిలో వచన కవితలు రాసేటప్పుడు సరే మనం పద్యం నుంచి విడిపడి వచ్చాం. పద్యం, గేయం, వచన కవిత వీటన్నిటికి మూలం పాట. నిజానికి పాటను ఏం చెప్తున్నా అంటే ఇవన్నీ చెప్పించి వరకు పాఠం చెప్తున్నారు, తప్పది. మొదలు పాట, తర్వాత పద్యం, తర్వాత గేయం, తర్వాత వచన కవిత. చాలామంది వచన కవితని పద్యం అంటున్నారు. పద్యం అని శివారెడ్డి గారు చాలా సందర్భంలో వచన పద్యం అని రాశారు. ఈ పద్యం ఇలా మొదలవుతుంది అని అంటారు ఆయన. ఓకే, పద్యం అంటలో తప్పేం లేదు. అయితే పద్యానికి ఒక నిర్మాణం ఉంది, ఛందస్సు అంటున్నాం దాని నిర్మాణం. ఈ ఛందస్సు వచన కవితలకి కూడా మనం కాస్త ఛందస్సును దృష్టిలో పెట్టుకుంటే, గమనంలో ఉంచుకుంటే ఏమిటి సౌలభ్యం? ఒక భావం పూర్తి అయ్యే వరకు ఒక పాదాన్ని కంప్లీట్ చేయటం దానికోసం పనికొస్తుంది. ఒక భావం పూర్తి అయిన తర్వాత రెండో పాదాన్ని ఇంకో భావంలోకి వెళ్ళేటప్పుడు, రెండో పాదంలోకి వెళుతున్నప్పుడు ఆ రెండో పాదాన్ని ఎక్కడికి తిప్పాలి? మామూలుగా అయితే 3 అక్షరాలతో లగనం, వగనం అని ఎట్లయితే మనం చిన్నప్పుడు చదువుకున్నామో అది కొద్దిగా దృష్టిలో పెట్టుకుంటే పోయము చదివే పాఠకుడికి ఈజీగా ఆ భావాన్ని, రచయిత భావాన్ని చేరవేయడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు చూడండి, స్థానభ్రంశం చెందిన ఎముకలు, గీతాంజలి గారి జైలు కవిత. స్థానభ్రంశం చెందిన ఎముకలు జైలు గోడల మీద పటపటమని మోగుతాయి. ఒకటే పాదం ఇది మొత్తం ఒకటే లైన్లో ఉంది. దీన్ని కొద్దిగా సౌలభ్యం కోసం 3 పాదాలుగా విభజించుకుంటే ఎట్లా ఉంటుంది? స్థానభ్రంశము చెందిన ఎముకలు ఒక పాదం, జైలు గోడల మీద ఒక పాదం, పటపటమని మోగుతాయి 3వ పాదం. ఇది మనం పద్యము నుంచి వచ్చిన ఆ పద్ధతిని పూర్తిగా ఆ నిర్మాణం ఎట్లుంటే అట్లా కంటిన్యూ చేయాలని ఏమి లేదు. కాకపోతే ఏమిటంటే ఒక వాక్యం, పొడుగు వాక్యం చదివేదానికన్నా పాఠకుడికి ఈజీగా అర్థం కావడం కోసం లేదా భావాన్ని చేరవేయడం కోసం అట్లా విడగొట్టుకునే ఒక పద్ధతిని ఏర్పాటు చేసుకుంటే మంచిది. కవితా వాతావరణం చాలా ముఖ్యం. ఏ పోయంకైనా,
ఏ కవి అయినా దానికోసం తపన పడతారు. గీతాంజలక్క చూడండి, మనల్ని ఒక వాతావరణంలోకి పాఠకుని ఈడ్చుకెళ్ళడం అంటాం. ఈడ్చుకెళ్తూ ఉంది. జైలు అంటే ఏమనుకున్నావు? క్వశ్చన్ మార్క్ పెట్టింది. మామూలుగా మనం ప్రసన్న కథ, అక్షర రమ్యత, నానా రుచిరార్థ సూక్తి నిధి, నన్నయ్య కవిత్వంలో, అలసని పెద్దన కవిత్వంలో ఇంకో లక్షణం, ఇంకోరి కవిత్వంలో ఇంకో లక్షణం, ఇవన్నీ పద్యంలో చదువుతూ ఉంటాం కదా. ఆధునిక కాలానికి వచ్చేసరికి కవితలో కథ ఉండవచ్చా? ఉండవచ్చు. కథనాత్మక శైలిలో ప్రారంభమైన కవిత అద్భుతంగా ఉంటుంది. సంభాషణతో నడిచే కవిత పాఠకుడికి దగ్గరగా ఉంటుంది. ఒక్కొక్క పద్ధతిలో ఒక్కొక్క కవి అల్లుకుంటాడు. ఇక్కడ మనల్ని ఒక వాతావరణంలోకి పాఠకుడిని తీసుకెళ్ళిన తర్వాత అనివార్యంగా పాఠకుడు ఆ వాతావరణం నుంచి బయటికి రావడానికి మళ్ళీ ఆ మొత్తం స్థితిని తాను స్థితిలోకి ఇన్వాల్వ్ అయి బయటకు వచ్చే ప్రయత్నం చేస్తూ ఉంటారు. జైలు అంటే ఏమనుకున్నావు? నువ్వు ఒక మూటలాగా గొంగలి మీదికి విసిరివేయబడతావు. జైలు చాలామందికి అనుభవంలో ఉండకపోవచ్చు. కవిత్వం చదివే పాఠకులకి అనుభవం ఉండకపోవచ్చు. అనుభవంలో లేకపోయినా అనుభవజ్ఞం చేయటం అనేది కవి చేయవలసిన పని. ఆ పని ఇక్కడ గీతాంజలి అద్భుతంగా ఎత్తుగడలు చేశారు. ఒక వాతావరణంలోకి మనం తీసుకెళ్ళి భార్య మైళ్ళ కొద్ది ప్రయాణించి, ఏమిటి జైలు అంటే? ఎందుకంత కష్టంగా ఉంటుంది జైలు? మామూలుగా జైలు అంటే తీసుకెళ్తారు, లోపల పడేస్తారని సినిమాలో చూపించే జైలు చూస్తాం మనం, జైల్లోకి వెళ్ళని వాళ్ళు. కానీ సినిమాలో చూపించేలాగానే ఉండదు. కొంత ఉండవచ్చు, కొంత ఉండకపోవచ్చు. భార్య మైళ్ళ కొద్ది ప్రయాణించి తెచ్చిన స్వెటర్ బయటకు విసిరివేయబడుతుంది. ఎందుకు ఈ విషయాన్ని తీసుకొచ్చింది ఇక్కడ రచయిత, కవి? భార్య స్వెటర్ తీసుకొని జైలుకి ఎందుకు వెళ్తుంది? జైలు నుంచి ఎందుకు విసిరివేస్తారు? శశికళకైతే, జయలలితకైతే, ఇప్పుడు చిదంబరానికైతే, రేపు ఇంకెవరైనా ఈడ ఉన్నోళ్ళు ఆడున్నోళ్ళు ఎవరైనా జైల్లోకి పోతే అన్ని రకాల సౌకర్యాలు అక్కడ అమర్చబడి ఉంటాయి. కానీ ఒక సాయిబాబాకి, ఒక వరవరరావు గారికి ఫ్యాన్ కోసం కూడా ఆ రూములో, ఆ ఖైదీ ఉండే రూములో ఫ్యాన్ పెట్టమని కోర్టులో పిటిషన్ వేస్తే 2 నెలల తర్వాత శబ్దం చేసే ఫ్యాన్ రావటం అనేది భారతదేశ జైల్లో కొనసాగుతున్న ఒకానొక స్థితి. ఇది చాలామందికి తెలియదు కదా.